హైడ్రా కూల్చి పూర్తిగా డమాలైంది. భూముల వైపు కొనుగోలుదారులు కన్నెత్తి చూడటం లేదు. హైడ్రా జీహెచ్ఎంసీ మధ్య ముదిరిన కోల్డ్ వార్. ఇక రాష్ట్ర వ్యాప్తంగా విష జ్వరాలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ న్యూస్ చూసే ముందు హెడ్లైన్స్. విజయవంతంగా కొనసాగుతున్న కాళేశ్వరం ఎత్తిపోతలు. ఎల్లంపల్లి నుంచి కొండపోచమ్మకు గోదావరి పరుగులు. రేవంత్ రెడ్డి బూతులు తిట్టిన కంపెనీలకే కొడంగల్ లిఫ్ట్ కాంట్రాక్టులు. రాఘవ కన్స్ట్రక్షన్ మెగా లోపాయికారి ఒప్పందం. సుంకిశాల ప్రమాదానికి మెగా ఇంజనీరింగ్ నిర్లక్ష్యమే కారణం. కొడంగల్ లిఫ్ట్ పనులను అదే సంస్థకు ఎలా అప్పగిస్తారన్న కేటీఆర్. ఈ నెల 28న గురుకులాల్లో చాక్ డౌన్. స్పందించాలని సర్కార్కు గురుకుల జేఏసీ అల్టిమేటం. యూపీలో మీరట్లో కుప్పకూలిన 3 అంతస్తుల భవనం. 3 మృతి, మరో 5గురికి తీవ్ర గాయాలు. ఇక యూపీలో ఘోర ప్రమాదం జరిగింది. మీరట్లో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా 50 ఏళ్ల నాటి 3 అంతస్తుల పాత భవనం కూలిపోయింది. ఈ భవన శిథిలాల కింద 8 సభ్యులు గల ఓ కుటుంబం చిక్కుకుపోయింది. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని శిథిలాలను తొలగించారు. చిక్కుకున్న వారిలో 3 చనిపోగా మిగతా 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక హైడ్రా కూల్చివేతలతో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలుతోంది. ఇందుకు కొన్ని యూట్యూబ్ ఛానళ్ల విష ప్రచారం తోడైంది. ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ ప్రతినిధుల సంస్థ క్రెడాయ్ హైడ్రా కమిషనర్ ను కలిసి తమ పరిస్థితులను తెలియజేసింది. ఆక్రమణలు లేవని తేలితే బిల్డర్లు కోరినట్టు చర్యలు తీసుకోనున్నట్టు హైడ్రా కమిషనర్ చెప్పారు. దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధికంగా ఉపాధి కల్పించే రంగం రియల్ ఎస్టేట్. అలాంటి రంగం తెలంగాణలో ఆటుపోట్లను ఎదుర్కొంటోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ముందు నుంచి మొదలైన రియల్ ఎస్టేట్ మందగమనం ఏడాది కాలంగా కొనసాగుతోంది. తాజాగా హైడ్రా కూల్చివేతలతో రియల్ రంగం మరింత కుప్పకూలిపోయే ప్రమాదం ఏర్పడింది. హైడ్రా బృందం వచ్చి వెళ్లిన ప్రాజెక్టుల వైపు కొనుగోలుదారులు కన్నెత్తు చూడటం లేదు. దీనికి తోడు చెరువులు, నాలల్లో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ఉన్నాయంటూ కొన్ని యూట్యూబ్ ఛానళ్లు ఇష్టరాజ్యంగా ప్రచారం చేస్తున్నాయి. దీనివల్ల కొనుగోలుదారులు భయపడుతున్నారు. దీనికి పరిష్కార మార్గాన్ని హైడ్రానే చూపాలంటూ రియల్ ఎస్టేట్ ప్రతినిధుల సంస్థ క్రెడాయ్ హైడ్రా కమిషనర్ కలిసి తమ పరిస్థితిని వివరించారు. కూల్చివేతల వల్ల రియల్ ఎస్టేట్ పై తీవ్ర ప్రభావం పడిందని, ఇది తాత్కాలికమేనని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. కొందరు బిల్డర్లు నాలాలపై స్లాబ్ వేసి చెరువులు పూడ్చి సెట్ బ్యాక్ చూపుతున్నారనే ఫిర్యాదులొచ్చాయని చెప్పారు. విచారణ అనంతరం ఏ ఆక్రమణలు లేవని తేలితే బిల్డర్లు కోరినట్లు లేఖ ఇవ్వడానికి అభ్యంతరం లేదని తెలిపారు. హైడ్రా నేరుగా నోటీసులు ఇవ్వదని, స్థానిక సంస్థల నోటీసులను బట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక గ్రే హౌండ్స్ టాస్క్ ఫోర్స్ తరహాలో హైడ్రా ప్రత్యేక అధికారాలతో చట్టబద్ధతను కలిగి ఉంటుందని, అక్టోబర్లో ఆర్డినెన్స్ తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని హైడ్రా కమిషనర్ చెప్పారు. ఎగ్జిక్యూటివ్ తీర్మానం ద్వారా తెలంగాణ ప్రభుత్వం 2024 జూలై 19న జీవో నెంబర్ 99 ద్వారా హైడ్రాను ఏర్పాటు చేసింది. వాల్టా చట్టం, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం, నీటి పారుదల చట్టం వంటి వాటి నుంచి వివిధ చట్టాల కింద అధికారాలు హైడ్రాకు అప్పగిస్తారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రక్రియ జరుగుతుంది. విధానపరమైన పత్రం సిద్ధమయ్యాక కేబినెట్ ఆమోదం కోసం పంపుతారు. కేబినెట్ తీర్మానం ఆమోదించిన 6 వారాల్లో శాసనసభలో ఆర్డినెన్స్ ఆమోదం పొందనుంది. మెగా కంపెనీకే కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులు దక్కాయి. మెగా లోపాయికారి ఒప్పందం వల్ల మంత్రి పొంగులేటి రక్త సంబంధికులకు ఇందులో ఒక ప్యాకేజీ దక్కింది. కానీ ఈ వివరాలను సాగునీటి పారుదల శాఖ గోప్యంగా పెట్టింది. ఎస్కేఎల్ఐసి టెండర్ల ఖరారులో సుంకిశాల ప్రమాద ఘటనను పరిగణలోకి తీసుకోలేదని స్పష్టమవుతోంది. ఇక మెగా కోసం టెక్నికల్ ఎవాల్యుయేషన్ నిబంధనలను తుంగలో తొక్కారన్న ఆరోపణలు వస్తున్నాయి. సీఎం
రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను మెగా ఇంజనీరింగ్ కంపెనీ దక్కించుకుంది. ప్రాజెక్టులోని ఒక ప్యాకేజీ పనులను మెగా కంపెనీకి, మరో ప్యాకేజీ పనులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రక్త సంబంధీకులకు చెందిన రాఘవ కంపెనీకి ప్రాథమికంగా కట్టబెట్టారు. టెండర్ కు ముందే ఇరు కంపెనీలు కూడబలుక్కున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు ఆయా కంపెనీలు దాఖలు చేసిన కొటేషన్లే నిదర్శనమని చెబుతున్నారు. మరోవైపు టెక్నికల్ ఎవాల్యుయేషన్ ప్రక్రియను సజావుగా నిర్వహించలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నారాయణపేట్, కొడంగల్, మక్తల్ నియోజకవర్గాల్లోని ₹1,00,000 ఎకరాలకు సాగునీటితో పాటు నారాయణపేట జిల్లాలో తాగునీటి అవసరాలకు NKLIS చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. మొత్తంగా 2 ప్యాకేజీలుగా లిఫ్ట్ పనులను చేపట్టాలని నిర్ణయించింది. మొదటి ప్యాకేజీలో పంచుదేవ్ పహడ్, బూత్పూర్ పంపింగ్ స్టేషన్ల నిర్మాణం, ఉట్కూరు జయమ్మ, కానుకుర్తి తదితర చెరువుల అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. అందుకు 1,134.62 కోట్లు అవసరమని అంచనా వేశారు. రెండో ప్యాకేజీలో ఉట్కూరు, కానుకుర్తి పంపింగ్ స్టేషన్ల నిర్మాణం చేపట్టనున్నారు. అందుకు 1,126.23 కోట్లు అవసరమని అంచనా వేశారు. మొత్తంగా పంపింగ్ సిస్టమ్ కోసమే 2,260.85 కోట్లు అవసరం కానున్నాయి. ఇవి కాక రెండో దశలో జాజాపూర్, దౌలతాబాద్, బొమ్రస్పేట్, లక్ష్మీపూర్, ఎర్రపల్లి, హుస్నాబాద్, కొడంగల్ చెరువుల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచనున్నారు. దీంతో పాటుగా గ్రావిటీ కాల్వలు, ఆయకట్టుకు నీటిని అందించే డిస్ట్రిబ్యూటరీ కాల్వల నిర్మాణం, 3,000 ఎకరాల భూసేకరణ తదితర పనులకు మరో 1,404.50 కోట్లు అవసరమని ఇరిగేషన్ శాఖ అంచనా వేసింది. ఇటీవల ఈ 2 ప్యాకేజీలకు సంబంధించిన పనులకు ఇరిగేషన్ శాఖ టెండర్లు ఆహ్వానించింది. ఇటీవలనే టెండర్లను తెరిచారు. ఇందులో మొదటి ప్యాకేజీ పనులను రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ, రెండో ప్యాకేజీ పనులను మెగా ఇంజనీరింగ్ కంపెనీ దక్కించుకున్నాయి. ఆయా పనుల అంచనా వ్యయం కంటే 3.95% అధికంగా కోట్ చేయడం గమనార్హం. NKLIS ప్యాకేజీ పనుల అప్పగింతకు నిర్వహించిన టెండర్ల ప్రక్రియపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మెగా, రాఘవ కంపెనీలకు టెండర్లను కట్టబెట్టేందుకే టెక్నికల్ ఎవాల్యుయేషన్ ను సరిగ్గా నిర్వహించలేదని, కావాలనే మరో 2 కంపెనీలను తెప్పించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ పనుల కోసం L&T, SCC సైతం బిడ్లను దాఖలు చేశాయి. వారం రోజుల క్రితం తొలుత టెక్నికల్ బిడ్లను తెరిచారు. అందులో 4 కంపెనీలు అర్హతను సాధించాయి. దీంతో ప్రైస్ బిడ్లను తాజాగా తెరిచారు. ఇందులో మెగా, రాఘవ కంపెనీలే అర్హత సాధించాయి. మిగిలిన 2 కంపెనీలు అర్హతను సాధించలేదని అధికారులు చెబుతున్నారు. సాధారణంగా టెక్నికల్ ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు ఆయా కంపెనీల ట్రాక్ రికార్డును పరిశీలిస్తారు. గతంలో కంపెనీ చేపట్టిన నిర్మాణాలు, అందులో వైఫల్యాలు, ప్రమాదాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు. నిబంధనలను సక్రమంగా అమలు చేసి ఉంటే మెగా కంపెనీకి టెక్నికల్ గా అర్హత సాధించే వీలే ఉండదని, ప్రాథమికంగానే తిరస్కరించాల్సి ఉంటుందని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. మెగా కంపెనీ నిర్మిస్తున్న సుంకిశాల ప్రాజెక్టులో ఇటీవల టన్నెల్ గేటు ధ్వంసం కావడంతో పాటు రిజర్వాయర్ వైపు ఉన్న సైడ్ వాల్ కూలిపోయింది. దీంతో సంపు, పంప్ హౌస్, సూపర్ స్ట్రక్చర్ నిర్మాణాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆ ప్రమాద ఘటనకు పూర్తి బాధ్యత తమదేనని నిర్మాణ సంస్థ మెగా సైతం అంగీకరించింది. వాటర్ బోర్డు జారీ చేసిన సోకాజ్ నోటీసులకు కంపెనీ బదులిచ్చింది. అయినప్పటికీ ప్రస్తుతం SKLIC టెండర్ల ఖరారులో సుంకిశాల ప్రమాద ఘటనను పరిగణలోకి తీసుకోలేదని స్పష్టమవుతుంది. మెగా కంపెనీకి కట్టబెట్టేందుకు టెక్నికల్ ఎవాల్యుయేషన్ నిబంధనలను తుంగలో తొక్కారనే ఆరోపణలు ఉన్నాయి. NKLIS ప్యాకేజీ పనులను దక్కించుకున్న రాఘవ కన్స్ట్రక్షన్, మెగా కంపెనీలు ముందే కూడబలుక్కొని లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 1,134.62 కోట్లతో చేపట్టాల్సిన ప్యాకేజీ 1 పనులకు రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ అంచనా వ్యయం కంటే 3.95% అధికంగా కోట్ చేసింది. అదే పనులను మెగా ఇంజనీరింగ్ కంపెనీ 4.85% అధికంగా కోట్ చేసింది. దీంతో L1 గా నిలిచిన రాఘవ కంపెనీకి ప్యాకేజీ 1 టెండర్ దక్కింది. 1,126.85 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ప్యాకేజీ 2 పనులకు మెగా ఇంజనీరింగ్ 3.95% అధికంగా కోట్ చేయగా,
రాఘవ కంపెనీ 4.8% అధికంగా కోట్ చేసింది. దీంతో L1 గా నిలిచిన మెగా ఇంజనీరింగ్ కంపెనీకి ప్యాకేజీ 2 టెండర్ దక్కింది. మెగా కంపెనీ అధికంగా కోట్ చేసిన చోట రాఘవ కంపెనీ తక్కువగా కొటేషన్ దాఖలు చేయటం, మెగా కంపెనీ తక్కువ కోట్ చేసిన చోట రాఘవ కంపెనీ అధికంగా కొటేషన్ దాఖలు చేయటం లోపాయికారి ఒప్పందంలో భాగమేనని ఇరిగేషన్ శాఖలో చర్చించుకుంటున్నారు. 1134.62 కోట్ల విలువైన పనులకు 3.9% అధిక కొటేషన్లు దాఖలు చేసిన రాఘవ కంపెనీ అంతకంటే 1126.85 కోట్ల విలువైన ప్యాకేజీ 2 పనులకు మాత్రం 4.8% అధికంగా కోట్ చేయటం గమనార్హం. నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులు మెగా కంపెనీకే దక్కనున్నాయన్న అనుమానం ఇప్పుడు నిజమైంది. ఎన్కేఎల్ఐసికు గతంలోనే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అప్పుడున్న భూగర్భ సొరంగాల స్థానంలో ప్రెషర్ మెయిన్స్ ద్వారా నీటిని తరలించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. మెగా కంపెనీకి ప్రాజెక్టు పనులను అప్పగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని ఇరిగేషన్ శాఖ అధికారులు చర్చించుకుంటున్నారు. వాస్తవంగా బూత్పూర్ రిజర్వాయర్ నుంచి నీటిని లిఫ్ట్ చేసి సొరంగాల ద్వారా తరలించాల్సి ఉంటుంది. ఇందుకు దాదాపు 38 కిలోమీటర్ల పొడవు సొరంగాలను తవ్వాల్సి ఉంటుంది. కానీ వీటికి బదులుగా ప్రెషర్ మెయిన్స్ ద్వారా నీటిని లిఫ్ట్ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. భూసేకరణ, జియోలాజికల్ అధ్యయనాలు, సొరంగాలకు అడ్డుగా ఉండే రాళ్లు, బండల కట్టింగ్ కు ఎక్కువ సమయం పడుతుందని సర్కార్ అంటుంది. రైతులకు సాగునీటి సత్వరమే అందించేందుకు ప్రెషర్ మెయిన్స్ బెటర్ అని చెబుతుంది. మరోవైపు ప్రభుత్వ వాదన వట్టిదేనని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. ప్రెషర్ మెయిన్స్ తో ప్రాజెక్టును చేపట్టినా దాదాపు 3 ఏళ్ల సమయం పడుతుందని అంటున్నారు. మోటార్లు రావడానికి, పంప్ హౌస్ల నిర్మాణం, మోటార్ల బిగింపునకు దాదాపు 2.5 ఏళ్లు పడుతుందని చెబుతున్నారు. అదే సమయంలో ఆధునిక సాంకేతిక టెక్నాలజీ ఆధారంగా భూగర్భ సొరంగాల తవ్వకాన్ని పూర్తి చేయొచ్చని వివరిస్తున్నారు. సొరంగాల నిర్మాణం చేపడితే దీర్ఘకాలం పాటు మెయింటెనెన్స్ ఉండబోదని చెబుతున్నారు. కానీ ప్రెషర్ మెయిన్స్ కు అదనంగా మెయింటెనెన్స్ భారం పడుతుందని చెబుతున్నారు. అలాగే సొరంగాల ద్వారా పంపింగ్ సిస్టమ్ ను పూర్తి చేయడానికి 963.89 కోట్లు అవసరం కాగా ప్రెషర్ మెయిన్స్ కు ఆ ఖర్చు 1018.57 కోట్లకు పెరుగుతుందని తెలిపారు. మొత్తంగా ప్రెషర్ మెయిన్స్ ద్వారా లిఫ్ట్ ను చేపడితే ప్రాజెక్టు వ్యయం దాదాపు 60 కోట్లతో పాటు ఏటా మెయింటెనెన్స్ ఛార్జీలు అదనపు భారమవుతాయని చెబుతున్నారు. ఎన్కేఎల్ఐఎస్ కు సంబంధించిన 2 ప్యాకేజీల పనులను మెగా కంపెనీకి అప్పగించాలని ప్రభుత్వ పెద్దలు ముందుగా నిర్ణయించినట్లు సమాచారం. ఇరిగేషన్ అధికారులు సైతం అంతా ఇదే అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో రాఘవ కంపెనీ సైతం ఒక ప్యాకేజీ పనులను దక్కించుకుంది. రాఘవ కంపెనీ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రక్త సంబంధీకులదే. దీంతో మంత్రి పట్టుబట్టి తమ వారి కంపెనీకి పనులు దక్కేలా చివరి నిమిషంలో చక్రం తిప్పారని కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు చర్చించుకుంటున్నారు. రేవంత్ సర్కార్ పై మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 9.5 పాలనలో అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికొదిలేశారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ నాయకులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో కేవలం ఒకవైపు హెడ్లైన్ మేనేజ్మెంట్, మరొక వైపు డెడ్ లైన్లను దాటవేస్తూ ఒక అసమర్థుడి జీవనయాత్ర లాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క పరిపాలన కొనసాగుతా ఉన్నది. 100 రోజుల్లో అన్ని చేస్తాం, 100 రోజుల్లో ప్రజల జీవితాలే మార్చేస్తాం, 6 గ్యారెంటీలు అని సన్నాయి నొక్కులు నొక్కి మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు అని యువతను ఊరించి రాష్ట్రంలోని ప్రతి వర్గాన్ని మోసం చేసిన ఘనత అత్యంత స్వల్ప సమయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. ప్రధాన ప్రతిపక్షంగా గౌరవ పెద్దలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా లేక అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఇవాళ ఒక్కొక్కటిగా రేవంత్ రెడ్డి ఆయన తొత్తులు చిల్లర ఎత్తుగడలేస్తూ, చిల్లర మాటలు మాట్లాడుతూ, బజారు మాటలు మాట్లాడుతూ, రాజకీయాలను దిగజార్చి రాజకీయ నాయకులంటేనే
ప్రజల్లో ఒక రకమైన అసహ్యం కలిగే విధంగా ఇవాళ చండాలంగా ప్రవర్తిస్తా ఉన్నారు. ఇవాళ చాలా విచిత్రమైన పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉన్నది. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆయనే స్వయంగా కండువా కప్తాడు. వాళ్ళ ఇళ్లకు పోయి బతిమలాడి కాళ్ళు మొక్కి సామదాన భేద దండోపాయాలు ప్రయోగించి ఒక్కొక్కరిని ఒక్కో రకంగా ప్రలోభ పెట్టి ఆయననే కండువాలు కప్తాడు. ఇంటింటికి పోతాడు. ఆయననే ముఖ్యమంత్రి స్వయంగా ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరిగి కాళ్ళు వేలు పట్టుకొని మొత్తానికి కండువాలు కప్తాడు. అవన్నీ మళ్ళా వాళ్ళ సోషల్ మీడియాలో, వాళ్ళ పేపర్లల్లో, వాళ్ళ ప్రసార మాధ్యమాలల్లో, వాళ్లకు డబ్బా కొట్టే బాకా ఛానళ్లల్లో అవే ప్రముఖంగా వాళ్లే రాసుకుంటారు. 10 మంది వేయినరు, అసలు ఎవరు మిగిలారు మీకు అని వాళ్ళే డైలాగులు కొడతారు. మేము గేట్లెత్తితే ఇది, గేట్లెత్తితే అది అని వాళ్లే ఊకదంపుడు ఉపన్యాసాలు ముఖ్యమంత్రితో సహా ఆయన ప్రభుత్వంలోని మంత్రులు, కాంగ్రెస్ నాయకులు తెల్లారులేస్తే పుంకాను పుంకాలుగా ప్రకటనలు. 10 మంది ఎమ్మెల్యేలు వేయినరు, ఇంకా కొంతమంది వస్తారు అని కాంగ్రెస్ వాళ్ళే వాళ్ళ సోషల్ మీడియాలనే పెడతారు. వాళ్ళ ముఖ్యమంత్రితో సహా అందరూ మాట్లాడతారు. కానీ మళ్ళీ నిన్న మొన్న స్వరం మార్చి హైకోర్టు తీర్పు తర్వాత స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలి, ఖచ్చితంగా ఈ 10 మంది శాసనసభ్యులు కూడా వీళ్ళకి ఫిరాయింపు వేటు తప్పదు, ఫిరాయింపు నిరోధక చట్టం కింద అని చెప్పి అర్థమైన తర్వాత గడగడ వణికిపోయి కొత్త డ్రామాకు శ్రీకారం చుట్టినారు. రేవంత్ సర్కార్ పై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ హామీలపై బీఆర్ఎస్ నేతలు ప్రశ్నలు అడుగుతుంటే పూటకో కుట్రలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని సూచించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు వేయాల్సిందేనన్నారు. అడుగుతా ఉన్నా, నువ్వు ముఖ్యమంత్రివేనా? అసలు నీకు అర్హత ఉందా? ఇవాళ హైదరాబాద్ లో నడి వీధిలో ఈ రకమైన గూండాగిరి చేస్తే రేపు జరగకూడదు ఏమైనా జరిగితే ఎవడు బాధ్యుడు? నువ్వా, నీ ప్రభుత్వమా, నీ డీజీపా? ఎవరు తీసుకుంటారని నేను అడుగుతా ఉన్నా. ఇంత దుర్మార్గమా? నీకు కనీసం హైదరాబాద్ లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే ముఖం లేదు. పేపర్లు రాస్తున్నాయి, మన ఆంధ్రజ్యోతి రాసింది 30 రోజుల్లో 28 మర్డర్లు. ఈనాడు రాస్తుంది ఈ నగరానికి ఏమైంది అని. అదేమి చేతగాదు చేసేది. హోంమంత్రి ఉన్నాడో లేడో ఎవరికి తెలియదు, ముఖ్యమంత్రి ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. ఢిల్లీకి ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టు 22 సార్లు ఎక్కడు దిగుడు తప్ప పీకిందేమీ లేదు. కనీసం హైదరాబాద్ లో శాంతి భద్రతలను కంట్రోల్ చేయలేని దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఇవాళ ఒక ఎమ్మెల్యే ఇంటి మీదికి మాత్రం గూండాలను పోలీసులు ఎస్కాటించి పంపిన ఒక దౌర్భాగ్యపు చరిత్రహీన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మిగిలిపోతాడు. నేను అడుగుతా ఉన్నా మా కౌశిక్ రెడ్డి అడిగిన ప్రశ్ననే, ఏ పార్టీలో ఉన్నావు గాంధీ? అసలు మీ 10 మంది ఎమ్మెల్యేలు ఎవడైతే పార్టీ మారినరో, ఎవరి ఇంటింటికైతే పోయి ముఖ్యమంత్రి అనేటోడు కండువా కప్పిండో, ఫస్ట్ మీరు ఏ పార్టీలో ఉన్నారో చెప్పండి. మీకు ఇప్పటికే స్పీకర్ దగ్గర పిటిషన్లు ఉన్నాయి 10. స్పీకర్ గారు కూడా తేల్చాలా. ఇవన్నీ కాదు, ఇవేమీ లేదు, మేము రైతు రుణమాఫీ మీద అడిగితే, లేదా వరద బాధితుల తరఫున ప్రశ్నిస్తే, లేదా రైతు బంధు ఎప్పుడేస్తావని అడిగితే, మహిళా సోదరిమణులకు 2500 ఎప్పుడు ఇస్తావని అడిగితే, లేదా పెన్షన్లు ఎప్పుడు పెంచుతావని అడిగితే, 100 రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తా అన్న సన్నాసి ఎక్కడ తెచ్చిండు ముఖ్యమంత్రి అని అడిగితే తట్టుకోలేక హెడ్లైన్ మేనేజ్మెంట్ కోసం, అటెన్షన్ డైవర్షన్ కోసం ఒక దిక్కు హైడ్రా అని హైడ్రామా, ఇంకో దిక్కు ఈ రకంగా ఎమ్మెల్యేల ఇంటి మీదకే గూండాలను పంపడం అంటే దీనికంటే సిగ్గుచేటు ఇంకొకటి ఉండదు. తప్పకుండా నేను రేవంత్ రెడ్డిని అంటా ఉన్నా, చరిత్రలో నీలాంటి పనికిమాలిన ముఖ్యమంత్రులు, నీలాంటి తలమాసిన ముఖ్యమంత్రులు మస్తుగా వచ్చిండ్రు, మస్తుగా పోయినరు. పెద్ద పెద్దోళ్లతోనే కొట్లాడినాం, చంద్రబాబుతో కొట్లాడినాం, రాజశేఖర రెడ్డితో కొట్లాడినాం, కిరణ్ కుమార్ రెడ్డితోని, రోషయ్య గారితో ఎంతో మందితో తలపడ్డాం. నువ్వు వాళ్ళందరికంటే కూడా చాలా చిన్నోడు, చిట్టినాయుడు. నువ్వు ఏదో పైశాచికానందం 4 రోజులు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నా, నేనేందో పెద్దోడిని అయిపోయినా అనేదో ఎగిరిగిరి పడతా ఉన్నావు. రేవంత్ రెడ్డి గారు అధికారం ఎవరికి శాశ్వతం కాదు. నువ్వు ఒక దుష్ట సాంప్రదాయానికి తెరలేపుతా ఉన్నావు. ఇది తప్పకుండా నిన్ను దహిస్తుంది, నిన్ను వెంటాడుతుంది. రేపు నువ్వు పదవిలోకి దిగిపోయినాక తప్పకుండా నువ్వు ఈరోజు ఏదైతే దుష్ట సాంప్రదాయాలు నెలకొల్పుతున్నావో ఇవన్నీ నీకే చుట్టుకుంటాయనే మాట కూడా నేను వారిని హెచ్చరిస్తా ఉన్నా. తప్పకుండా ఈ 10 మంది మీద వేటు వేయాల్సిందే. కౌశిక్ రెడ్డి గారి ఇంటి దాకా గూండాలను తీసుకొచ్చిన పోలీసులు ఎవరైతున్నారో వాళ్ళని కూడా వదిలిపెట్టాం. తప్పకుండా అవసరమైతే కోర్టు ద్వారా పోరాడతాం, అవసరమైతే న్యాయపరమైన ప్రయత్నము చేస్తాం. డీజీపీ గారు కనుక స్పందించి ఇక్కడ ఏసీపీ సిఐ ఎవరైతే దగ్గర ఉండి మరి గూండాలను తీసుకొచ్చి గేటెడ్ కమ్యూనిటీ లోపలికి తీసుకొచ్చి ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేయించడానికి అన్ని రకాలుగా ఇక్కడ రంగం సిద్ధం చేసినరో వాళ్ళని తప్పకుండా సస్పెండ్ చేయాలి, వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఒకటి మాత్రం పక్కా, నువ్వెన్ని డైవర్షన్ గేమ్లు ఆడినా, నువ్వెన్ని రకాల హెడ్లైన్ మేనేజ్మెంట్లు చేసినా
నువ్వు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా నిన్ను మాత్రం బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టది. 6 గ్యారంటీలు ఏమైనా అని అడుగుతూనే ఉంటాం. రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తామని అడుగుతూనే ఉంటాం. తప్పకుండా రాష్ట్రంలోని పీడిత ప్రజలు, రాష్ట్రంలోని పేద ప్రజల తరపున మా ఎమ్మెల్యేల ఇండ్ల మీద దాడి చేసినా మా ఎమ్మెల్యేలు కూడా మేము భయపడం, తప్పకుండా నేను నిలదీస్తూనే ఉంటామని చెప్పి కూడా చెబుతూ, ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.